తప్పు చేసిన వారికి శిక్ష పడటం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. న్యాయం అనేది కొంత ఆలస్యమైనా కానీ గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలని చెరిపేసినా, సాక్షుల్ని బెదిరించినా, సాక్షుల్ని ప్రలోభపెట్టినా, సాక్ష్యాధారాలని మాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు అతని నాయకులు కూడా అదే కోవకు చెందుతారు. ఖచ్చితంగా మరి ఎస్సీ అయినటువంటి సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా అతనికి సహాయం చేస్తున్నటువంటి సిఐ మీద ఆరోపణలు రాగానే నిర్ధారించుకొని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లను అక్కడ నియమించడం జరిగింది. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో హత్య చేసినటువంటి అనంతబాబు కుటుంబ సభ్యుల్ని, ఆ హత్యకు సహకరించినటువంటి వ్యక్తుల్ని, హత్య చేసి పారిపోయినట్టు ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని, అలాగే రక్షించడానికి ప్రయత్నం చేసినటువంటి గత పాలకుల్లో ఉన్నటువంటి ఏ యొక్క పదవిలో ఉన్న వాళ్ళనైనా కానీ వారిని ఖచ్చితంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.